త్రినాథుని వ్రత కథ ప్రారంభము. మధుసూదనుడి కథ. భక్తులారా, మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతమువలెనుండును. శ్రీపురము అను గ్రామము నందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచునందున బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. అయ్యా, నేను చెప్పెడి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఏలాగున దొరుకుతుంది? ధన రత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి యుండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడగుతారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగుల దుఃఖించినదే, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నీయు పాలతో నిండి ఉన్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్ట బుద్ధిగలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయిచండెను. అది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే, ఇక దీని ముఖము చూడకూడదు. అవును, ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను, షావుకారు, వినండి, 50 రూపాయలు ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు. ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండిటినీ నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయి ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చేయి చాచినాడు. వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయే వేళైనది. ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు. వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచినాడు. మధుసూదనునకు త్రినాథ దేవులు దర్శనమిచ్చుట. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది.
అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురము సంత ఆగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారుగదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పెను. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవు ఎలాగో సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనరి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను గదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా, త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను, అదిగో ఆ గోరంట పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసాలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసాలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు నింకను పైకి లాగుచుండెను. అది చూచి త్రినాథులవారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పుట్టినదా? అందులో పైసలు ఇంకా లేవు. ఎంత దొరికినదో అంతే యుండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకొచ్చావు? అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తానో అని ప్రశ్నించగా, నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాథులన్నారు. అందులక బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్లి చూడగా ఆవు కనిపించలేదు. త్రినాథుల కరుణచేపై పంచెలో నూనె నిలుచుట. ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకెళ్లి తెలికలవానితో 1 పైసా నూనె గావంచలో పోయమన్నాడు. అందులక తెలికలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు, దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా 1 పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు. తెలికలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు, వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకుని అచట నుండి వెడలిపోయెను. అంతియే తెలివి కలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది. అది చూచి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదను? ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఈ లాగున అందరూ విచారించి పరుగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా యున్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలెనే దుత్త భర్తీలైపోయినది. అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలవి కాపోయినది. విప్రుని గావంచాలో చమురు ఉంచినారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను, నీవు త్రినాథుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలే అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా అది విని, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాథులు ఇలాగన్నారు, ఓ ద్విజుడా, వినుము, మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే, మాకు వీనితోనే మేళా చేయుము. 3 మట్టి చిలుమలయందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి
ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకునిచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావంచా వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురుచూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగదండ మొనరించినాడు. త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథులవారు నాయందుదయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకుని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజనర్పించినాడు. చేయవలసిన కార్యక్రమములనందరికీ విశదముగా తెలియపరచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్ధతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు. రాజు త్రినాథులను తూలనాడి మేళాను నిషేధించుట. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలయను. మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి, మా క్రయ విక్రయములు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు, త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. త్రినాథులు రాజుపై కోపించుట, యువరాజు మరణము. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవమునుంచినారు. త్రినాథుల దయతో యువరాజు బ్రతుకుట. త్రినాథులకు దయ కలిగినది. రాజకుమారుని బ్రతికించి వెతుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకొచ్చినారు? ఏల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకునియున్నాడు? ఇతని శరీరములో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు,
మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషము చేసెనో కాని ఇతడు చనిపోయినాడు. అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథ మూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. వర్తకుడు త్రినాథుల మేళా చేయుటకు మ్రొక్కుకొనుట. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రానది తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరేలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయకలిగినది వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులెక్కడుందురో? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకుని యున్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయిన ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. మేళా చేయకపోవుటచే ఓడ మునుగుట. తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకుని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు, ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోలపెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశములో నుండి, త్రినాథులు, నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరచితిని, ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూచి పట్టలేని సంతోషము పొందెను. పరిచారకులు, నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేసినారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించి నారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. గ్రుడ్డివానికి చూపు, కుంటివానికి కాళ్ళు వచ్చుట. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడకు వెళ్ళుచున్నారు అనెను. వారు మేళా చూచుట కనిరి. అది విని గ్రుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గ్రుడ్డివాడా, త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనపడును, ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు. గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చుని ఉన్నాడు. వానిని చూసి, నీవు గ్రుడ్డివాడవు, ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామి వారి దయ నా మీద లేదు, చేతులు, కాళ్ళు, పొట్ట, నేనెలాగున నడువగలను? నీకు కాళ్ళున్నవి, దేక్కుని వెళ్ళగలవు,
అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథ స్వామివారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతవి, క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము. నేను కేవలం గ్రుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు. త్రినాథ స్వామివారిని భజించి నాను కనుక కొంచెము కనిపిస్తున్నది, అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు. గ్రుడ్డి అన్నా, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగు నడవగలను? నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకున నెమ్మదిగా నడచి వెళ్ళు, నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా ఇద్దరమూ మేళాకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గ్రుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా పొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నడచిపోగలను. ఈ విధంగా గ్రుడ్డివాడు పొట్టవాడు కలసి త్రినాథ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. త్రినాథులు వైష్ణవ భక్తుని రక్షించుట, మూర్ఖపు గురువును శిక్షించుట. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యమూ ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు, కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడేమి అంటున్నాడనగా, నాయనలారా, అపరాధము క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవ యోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు? ఆ దినము అగుపించలేదే మని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడతనితో ఇలాగున చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినాడు. అందులక ముసలిది, అది త్రినాథుని మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్లేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడము లేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య, కుమారుడు చనిపోయినారు. గురువు పశ్చాత్తాపపడి మేళా చేయుట, త్రినాథులు కరుణించుట. వారిని చూచి గురువు మూర్ఛబోయాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు, త్రినాథ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామి వారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలిసికొనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లినది, ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమనుభవించినారు. ఫలశ్రుతి: ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన ఎడల నడ్డితనము, గ్రుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము, పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము 3 భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలయును. అంతా సమర్పించి త్రినాథ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించవలెను. ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పియున్నారు. స్లో: మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే.
శ్రీ లక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం. దత్తాత్రేయపుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. శ్రీ త్రినాథ మేళా సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.